హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ స్టోరీ బహుశా మీరు వినే ఉండవచ్చు. పిల్లలకైనా పెద్దవారికైనా ఇదొక మంచి మోటివేషన్. చిన్నప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చదువుకునే ఉంటాం. మనం ఇతరులకి సహాయం చేస్తే ఆ సహాయం యొక్క ప్రతిఫలం తిరిగి మనకి ఎలా వస్తుందో ఈ చిన్న స్టోరీ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓసారి ఓ బామ్మ తన మనవడు మనవరాలితో ఒక షాప్కి వస్తుంది. ఆ బామ్మ తన మనవరాలితో మీ తాతయ్య కొరకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ని తీసుకోమని చెబుతుంది. అప్పుడు ఆ పాప తన తాతయ్య కొరకు ఒక స్పెషల్ కేక్ని సెలెక్ట్ చేస్తుంది. కానీ అప్పటికే ఆ కేక్ని మరొక వ్యక్తి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పాప ఆ కేక్ని సెలెక్ట్ చేసుకోవడం చూసి ఆ వ్యక్తి కేక్ని పాపకి ఇచ్చేస్తాడు. ఇక ఆనందంతో ఆ పాప కేక్ని తీసుకుని వెళ్ళి బామ్మకి ఇస్తుంది. ఆ షాప్ కీపర్ కేక్కి బిల్ వేస్తాడు. అయితే తన దగ్గర ఆ కేక్కి సరిపడా డబ్బులు లేకపోవడంతో కేక్ని షాప్ కీపర్కి రిటర్న్ ఇచ్చేస్తుంది బామ్మ. కానీ ఆ పాప తనకి ఇంకేమి వద్దని, కేవలం ఆ కేక్ మాత్రమే కావాలని తన బామ్మను వేడుకుంటుంది. బామ్మేమో తన దగ్గర అంత డబ్బు లేదని, మనం కొనగలిగినప్పుడు మరోసారి తప్పక తీసుకుందామని పాపతో చెబుతుంది. ఇంతకుముందు కూడా నువ్వు ఇదే మాట చెప్పావు అని అలిగి వెళ్ళిపోతుంది పాప. ఇదంతా గమనించిన ఆ వ్యక్తి వారు రిటర్న్ చేసిన కేక్ని కొని తీసుకొచ్చి ఆ పాపకి ఇవ్వబోతాడు. అయితే అలా అజ్ఞాత వ్యక్తి నుంచి ఆ కేక్ని తీసుకోవడానికి ఇష్టపడదు వాళ్ళ బామ్మ. కానీ ఆ వ్యక్తి కేక్ని తీసుకోవాల్సిందిగా ప్రాధేయపడతాడు. మా కొరకు నీవు కేక్ని కొనడానికి కారణం ఏమిటి అని ఆ వ్యక్తిని అడుగుతుంది బామ్మ. అయితే అప్పుడు తనకు 7 ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను వివరిస్తాడు ఆ వ్యక్తి. ఓసారి ఆ వ్యక్తి పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఒక షాప్కి వస్తాడు. అక్కడ షాప్లో ఒక కేక్ని చూసి అది తనకి కొనివ్వమని వాళ్ళ అమ్మని అడుగుతాడు. అయితే తన దగ్గర కేక్ కొనడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఇంకేదైనా కొందామని చెబుతుంది వాళ్ళ అమ్మ. అయితే అది తన బర్త్డే కావడంతో తన కేక్ని తానే సెలెక్ట్ చేసుకుంటానని వాళ్ళ అమ్మతో అంటాడు ఆ బాబు. అక్కడదంతా గమనించిన ఒక వ్యక్తి ఆ పిల్లోడు సెలెక్ట్ చేసిన కేక్ని ఇవ్వవలసిందిగా షాప్ కీపర్తో చెప్పి దానికి డబ్బులు పే చేస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి కేక్ని ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తాడు. అలా తను పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనకు చేసిన సహాయం గురించి ఆ బామ్మకు చెప్తాడు. తనకు కేక్ని సహాయం చేసిన ఆ వ్యక్తి పేరు తనకు తెలియదని, తనని ఎప్పుడూ మరలా కలవనూ లేదని, కనీసం అతనికి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ కూడా తనకు రాలేదని చెప్తాడు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అసలు ఆ వ్యక్తిని మర్చిపోనే లేదని చెప్తాడు అతను. అలా చెప్తూ ఆ కేక్ని బామ్మకు ఇస్తాడు. ఆ కేక్ తీసుకుని ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తుంది బామ్మ. కేక్ని స్వీకరించినందుకు కూడా ప్రతిగా అతను థ్యాంక్స్ చెప్తాడు బామ్మకి. అయితే ఆ వ్యక్తి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని, డబ్బులు సమకూరినప్పుడు తనకు మనీ రీపే చేస్తానని చెప్తుంది బామ్మ. ఆ వ్యక్తి ఒక చీటీని చేతిలోకి తీసుకొని ఏదో రాసి ఆ పాపకిస్తాడు. ఆ పాప తనకి ఒక ప్రామిస్ చేయవలసిందిగా కోరతాడు. ఆ ప్రామిస్ ఏమిటంటే సహాయం చేయగల పరిస్థితిలో ఉన్నప్పుడు తాను మరొకరికి తప్పక సహాయం చేయాలి అని. ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోతుండగా నీ పేరేంటి అని ఆ వ్యక్తిని అడుగుతుంది బామ్మ. దానికి ఆయన చిరునవ్వు నవ్వి ద మ్యాన్ ఇన్ ద క్యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. సంతోషంతో పరిగెడుతూ ఆ పాప కేక్ని తన తాతయ్యకి చూపిస్తూ ఈరోజు నీ బర్త్డేకి నేనేమి గిఫ్ట్ తీసుకొచ్చానో చూడు అని అంటుంది. ఆ పాప యొక్క తపన చూసి చాలా సంతోషిస్తాడు వాళ్ళ తాతయ్య. అయితే వాళ్ళున్న పరిస్థితిలో ఇంత ఖర్చు పెట్టి కేక్ని తీసుకోవాల్సిన అవసరం ఏమిటని అతని భార్యని అడుగుతాడు ఆ ముసలాయన. అప్పుడు ఆ షాప్లో జరిగిందంతా చెప్పుకొస్తుంది బామ్మ. దయగల ఓ మంచి వ్యక్తి కేక్ యొక్క డబ్బులిచ్చాడని చెప్తుంది బామ్మ. అంతలోనే ఆ చిన్న పాప తన తాతయ్య దగ్గరికి వచ్చి షాప్లోని ఆ వ్యక్తి తనకు ఓ చీటీ ఇచ్చాడని దానిని తన తాతయ్యకు చూపిస్తుంది. వాళ్ళ తాతయ్య ఆ చీటీని తన చేతిలోకి తీసుకుంటూనే తాను చాలా సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఒక బాలుడికి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ చీటీని తెరిచి అందులో ఆ వ్యక్తి రాసింది చదువుతాడు. ఆ చీటీలో ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ కేరింగ్ క్రియేట్స్ అన్ ఎండ్లెస్ రిపుల్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ అని రాసుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం షాప్లో ఆ బాలుడికి తాను రాసిచ్చిన మాటలు కూడా అక్షరాల ఇవే. ఆ చీటీ చదివిన తాతయ్య కంట్లోంచి నీరొచ్చేస్తుంది. మనం ఒకరికి చేసిన సహాయం తప్పకుండా మనకి ఎలా తిరిగి వస్తుందో అర్థమవుతుంది అతనికి. ఫ్రెండ్స్, నిజానికి ఈ స్టోరీలో చేసిన సహాయం పెద్దది కాకపోవచ్చు, కానీ అది పెద్ద మనస్సుతో చేసింది. మనం చేసే మంచి ఏదో ఒక రూపంలో మనకి తిరిగి వస్తుంది. అది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీటిలోని అలల్లాగా మనకి తప్పక తిరిగి వస్తుంది.
మన జీవితంలో కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న సహాయాలు ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తాయి. కొన్ని గడ్డు పరిస్థితుల్లో ఆ చిరు సహాయాలే మనకు ఒక పెద్ద ఆసరాగా నిలబడతాయి. అయితే మనం ఏ సహాయం చేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి హృదయంతో నిండు మనస్సుతో చేస్తే మనం చేసిన సహాయం తిరిగి తప్పకుండా మనల్ని చేరుతుంది. ఈ స్టోరీలోని మోరల్తో మీరు గనక ఏకీభవిస్తే కామెంట్ బాక్స్లో 100% అని టైప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.